వర్షాలతో ప్రధాన రహదారుల్లో ఏర్పడే ముంపు నివారణకు నిర్మించిన సంపులు మంచి ఫలితాలిచ్చాయి. ఖైరతాబాద్ సర్కిల్లోని రాజ్ భవన్ రోడ్డులో లేక్ వ్యూ అతిథి గృహం, సచివాలయం దగ్గర బస్టాండ్, కేసీపీ కూడలి, అమీర్పేటలోని మైత్రివనం తదితర ప్రదేశాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి భారీ వర్షం కురిసినా రోడ్లపై నీరు ఉండకుండా సంపుల నిర్మాణాలు చేశారు అధికారులు. మొన్న కురిసిన వర్షాలకు ఈ సంపుల ద్వారా కొంత ఉపశమనం లభించింది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చిన్న చినుకు పడిందంటే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతాయి. ప్రధాన రహదారిలో ముఖ్యంగా వరద నీరంతా నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతూ ఉండేది. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం లేక్ వ్యూ అతిథి గృహం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గతంలో ఇక్కడ ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయేది. ఇటువైపు నుంచి వెళ్ళాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోయి ఉండేది. ఇందులో నుంచి వెళ్ళాలంటే కూడా ఎక్కడ ప్రమాదాల బారిన పడతామని రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండే. అలాగే ఇటువైపు నుంచి విఐపీలు కూడా వెళ్తూ ఉంటారు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు, వాహనదారులు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇక్కడ వాటర్ సంపులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళంతా కూడా ఆటంకాలను అధిగమిస్తే సంపుల నిర్మాణం అయితే పూర్తి చేశారు. లేక్ వ్యూ అతిథి గృహం దగ్గర చూసినట్లయితే కూడా 2 సంపుల కోసం దాదాపుగా 1.5 కోటికి పైగా ఖర్చు చేసేది ఇక్కడ 2 సంపులను ఏర్పాటు చేశారు. అలాగే సచివాలయం బస్ స్టాప్ దగ్గర ఒకటి, అలాగే కేసీపీ కూడల దగ్గర అయితే దాదాపుగా 90 లక్షలు ఖర్చు చేసి అక్కడ ఒక వాటర్ సంపుని ఏర్పాటు చేశారు. అలాగే దాన్ని కలుపుతూ ఆర్టీఓ కార్యాలయం దగ్గర మరో సంపుని ఏర్పాటు చేశారు. దీనికోసం కూడా 1.5 కోటికి పైగా ఖర్చు చేశారు. అయితే వరద ప్రవాహం తగ్గిన తర్వాత సంపుల నుంచి నీటిని తోడేందుకు ప్రతి సంపులో 2 చొప్పున సబ్మెర్సిబుల్ పంపు సెట్లను కూడా ఏర్పాటు చేశారు. అవి ఒక్కోటి దాదాపుగా 2.25 లక్షల ఖరీదైనవి. అయితే 3 రోజులుగా కురిసిన వర్షానికి అయితే నగరం అంతా కూడా అతలాకుతమైంది. గతంలో భారీ వర్షం వచ్చిందంటే చాలు అందరికీ రాజ్భవన్ రోడ్డు, లేక్ వ్యూ అతిథి గృహం, పంజాగుట్ట దారి, అలాగే కేసీపీ గూడలి, అమీర్పేట్, మైత్రివనం గుర్తొచ్చేవి. అయితే శుక్రవారం నాటి వర్షంతో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా వరద నీరు నిల్వలేదు, అలాగే ట్రాఫిక్ అంతరాయం కూడా కలగలేదు. దీంతో ఇక్కడ మంచి ఫలితాలను ఇచ్చినట్టు కూడా అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇక్కడ అంటే కేసీపీ కూడల్లో 2వ సంపు పూర్తయ్యాక మొదటిసారిగా వర్షం రావడంతో ఇటు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆ ప్రదేశంలో ఉండి పరిశీలించారు. ఇంకా ట్రాఫిక్ అంతరాయంకి ఆ రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉందా, నిలిస్తే ఏం చేయాలనే ఆలోచనతో అయితే ఇక్కడ పర్యవేక్షించారు. దాంతోపాటు లేక్ వ్యూ అతిథి గృహం దగ్గర చూసుకున్నట్లయితే కూడా అక్కడ సంపులని కూడా అక్కడ కూడా పరిశీలించారు అధికారులు. అయితే ఎగువ నుంచి నీటి వరద ఉన్న ట్రాఫిక్కి అక్కడ అంతరాయం కలగలేదు. 2 ప్రదేశాల్లో అంతరాయం లేకుండా కూడా మొత్తం ఇక్కడంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా సజావుగా ముందుకు సాగింది. అలాగే సచివాలయం దగ్గర మాత్రం వరద నీరు అధికంగా ఉండడంతో సంపు ఒకటే ఉండడంతో తగిన నీటి నిల్వ సామర్థ్యం లేక వర్షపు నీరు రోడ్డునంతా కూడా వచ్చి చేరింది. అయితే సంపులతో సత్ఫలితాలు రావడంతో ఇక్కడ సమస్యలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వరద నీటి ముప్పు ఉంటుందో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా సంపులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే దిశ కూడా అధికారులు కూడా ముందడుగులు వేస్తున్నారు. అయితే ఎక్కడైతే వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవ్వడము, అలాగే ప్రమాదాలు జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ రోజులు చినుకు పడితే చాలు ఎక్కడైతే వరద నీరు నిలుస్తుందో సో ఆ చోట్లన్నింటినీ కూడా ఇలాంటి సంపులు ఏర్పాటు చేస్తే ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగదు, అలాగే వరద నీరు నిలిచిపోదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విడుదల గోవర్ధన్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.